ఏమండి? ఇప్పుడు మనం ఏదైనా మన ఇంట్లో ఒక వస్తువు తీసుకొచ్చామంటే అది మనకు ఉపయోగపడడానికా ఎవరికో ఉపయోగపడడానికి కొంటామా? మనకు ఉపయోగపడడానికి, మనం ఆనందించడానికి. అదేవిధంగా దేవుడు కూడా మన దేహంలో ఆయన ఈ అవయవాలన్నీ ఎందుకు పెట్టాడు అంటే తన చిత్త ప్రకారము అవి పనిచేయాలని, తనను సంతోష పెట్టాలని, తనను మహిమపరచాలని దేవుడు మానవుడికి ఈ అవయవాలను ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నామండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో 5 నుంచి 7 వచనాల వరకు మనం చూస్తే అక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాటని హెబ్రీ గ్రంథకర్త కోట్ చేశాడండి. ఏమన్నా చూడండి, నీ చిత్తము చేయుటకు నాకొక శరీరం అమర్చితివి. దాని సారాంశం అదే అండి. అక్కడ రాయబడిన మాట ఏంటండి, తండ్రి నాకు ఒక శరీరం అమర్చావు. ఎందుకు అమర్చావు? నాకు ఎందుకు ఈ శరీరం ఇచ్చావు అంటే నీ చిత్తము నెరవేర్చడానికి నాకు ఈ శరీరాన్ని ఇచ్చావు